1,00,000 ఓట్ల గల్లంత గురించి 1,00,000 ఓట్ల గోల్మాల్ గురించి లెక్కలు చెప్పి చూపిస్తే దాన్ని అపాశపాలు చేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు ఈ దేశ ప్రజలు. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి 1,00,000 ఓట్ల ప్రూఫ్ అంటే దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉన్న తప్ప ఇంకోటి కాదు. ఒక్క ఓటుతోని గెలుపు జరుగుతుంది. ఒక్క ఓటు తారుమారుతోనే ఈ దేశ ప్రధాని భవిష్యత్ అయినా, ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులైనా, ఈ దేశంలో ఎన్నికలతో వచ్చేటువంటి ఎవడైనా ఒక్క ఓటుతోనే ఓడిపోతే ఈ దేశ అపోజిషన్ లీడర్ను ఒక ఎన్నికల కమిషన్, ఒక సుప్రీంకోర్టు సారీ చెప్పాలనడం దేశభక్తుడు అవునో కాదో అయితే మాట్లాడుతున్నటువంటి వీళ్ళ తీరును చూసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, ప్రజల గొంతును బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంస్థలు బరితెగించినప్పుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ సంవిధాన ఖత్రమే హై అయినటువంటి నినాదం ప్రజల్లోకి వెళ్తా ఉన్నది. ఇవాళ వాళ్ళకు ఒక భయం భక్తి ఉండాలి, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. కానీ వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిని, ప్రజల గొంతును ఇవాళ కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ రాజ్యాంగము ప్రాబ్లం లో ఉంది, డేంజర్ లో ఉంది. ప్రపంచంలో గానీ ఈ దేశంలో మొదటిసారిగా ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టుకు మధ్య ప్రజలు విమర్శలు చేయడము, పార్లమెంట్ లో 300 మంది ఎంపీలు విమర్శలు చేయడము, ఇది ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఇది మొదటిసారి. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వీళ్ళందరికీ, నరేంద్ర మోడీకి, ఎన్నికల కమిషన్లో ఉన్న పనిచేసే వాళ్లకు, సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీని విధంగా మాట్లాడడం అందరికీ ప్రజల ముందు, ప్రజల చేత అపాశపాలకు గురిగాక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని రోజులైనా రాహుల్ గాంధీ వదిలేది ఉండదు, ప్రజలు కూడా వదిలేది ఉండరు. ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఎల్లవేళలా మీ సంగతి చూడడానికి ప్రయత్నం చేసే తప్ప భయం అనేది ఉండదన్న సంగతి గుర్తుంచుకోవాలి.